₹1,00,000కి ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్నాను. ఎందుకున్నాను అంటే ₹1,00,000కి ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ 3 కూడా మీకు కేవలం ₹1,00,000కే వస్తాయి. ఇంకా చెప్పాలంటే మీకు విత్ జిఎస్టీతో, అంటే కేవలం 5% జిఎస్టీ, దీంతో ₹1,05,000కి మీరు ఈ 3 వెహికల్స్ అయితే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ చర్లపల్లి. సో ఇక్కడైతే ఇది డైరెక్ట్ హబ్ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. మధ్యలో ఎవరు కూడా డీలర్స్ కానీ ఎవరు ఉండరు. మీకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ అయితే చేస్తారు. సో ఇంకా మీకు అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. కాకపోతే మనకి జనరల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనగానే ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తాయి కాబట్టి మనకి కొంచెం సేఫ్టీ ఎన్హాన్స్మెంట్ కోసం క్రాష్ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనం ఈ క్రాష్ గార్డ్స్ బయట పర్చేస్ చేయాలంటే మనకు ఒక ₹4,000-5,000 వరకు ఉంటాయి కదా. బట్ ఇక్కడైతే మనం ఒక 2,000 పే చేస్తే చాలు, మనకి ఈ క్రాష్ గార్డ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ దానికి మనం ఒక 2,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనం యాక్సెసరీస్ లో తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు అవసరం అంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే దీన్ని మీరు వదిలేయచ్చు. ఇకపోతే మనం వీటి యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ గురించి మాట్లాడుకునే ముందు వీటి యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మనకి పార్కింగ్ మోడ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే వాళ్ళలో ఎక్కువ మంది లేడీసే ఉంటారు, లేదా పెద్దవాళ్ళు కూడా ఉంటారు, లేదంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం వెనక్కి లాగేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాదు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, గ్రాసరీస్ కానీ ఏమైనా తీసుకురావాలి, లేదంటే ఒక చిన్న బస్తా తీసుకురావాలి, లేదు వాటర్ క్యాన్స్ తీసుకురావాలి అనుకుంటే మీకు ఫ్రంట్లో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ని యూజ్ చేసుకొని మీరు ఆరామ్సే ఒక 2 క్యాన్లు అయితే పెట్టుకోవచ్చు. ఒకటి కూడా కాదు, 2 క్యాన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అంత ఈజీగా పడుతుంది. ఈవెన్ మీరు గ్యాస్ సిలిండర్ పెట్టాలన్నా సరే మీకు అది పడుతుంది. నేను పెట్టమని చెప్పట్లేదు, బట్ అంత స్పేస్ అయితే ఉందని చెప్తున్నాను. మీకు లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే సీటింగ్ విషయంలో మాత్రం ఇది ముగ్గురికి అయితే పనిచేయదు అనమాట, ఇద్దరికైతే పనిచేస్తుంది. మీకు ముగ్గురికి వెహికల్ కావాలి అనుకుంటే దీంట్లోనే మాకు ఇంపాక్ట్ అనే వేరియంట్ ఉంది. ఆ వీడియో కూడా మనం ఆల్రెడీ లైవ్ చేస్తున్నాం, మీరు ఒకసారి దాన్ని వెళ్ళి చెక్ చేయొచ్చు. అది మీకు కొంచెం ప్రైస్ స్లైట్ ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇకపోతే వీటి బ్యాటరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకి ఒక 4 బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గ్రాఫైన్ బ్యాటరీస్ అనమాట. సో ఈ గ్రాఫైన్ బ్యాటరీస్ యూజ్ చేస్తే మనము ఒక 8 అవర్స్ ఛార్జింగ్ కనుక పెట్టినట్లయితే మనకి 50 నుంచి 60 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మీరు వేసే లోడ్ని బట్టి మీకు చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక రేంజ్ అయితే వస్తుంది, ఇద్దరు కూర్చున్న తర్వాత ఎక్కువ లోడ్ వేసారనుకోండి అప్పుడు మీకు వేరే రేంజ్ అయితే వస్తుంది. మీరు సింగిల్ మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు మీకు వేరే రేంజ్ అయితే వస్తుంది. అండ్ మీరు మోడ్ చేంజ్ చేసినప్పుడు మీకు వేరే మోడ్ అయితే వస్తుంది, వేరే రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మీకు రేంజ్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఈ వెహికల్ నడపడానికి మీకు ఎలాంటి లైసెన్స్ కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఏమీ కూడా అవసరం లేదు. సో మీరు ఆరామ్సే వీటిని అయితే కొనుక్కోవడం, జస్ట్ వెహికల్ నడిపించుకోవడం అంతే. మీకు అంతకు మించి దీంట్లో అయితే ఏం ఖర్చు కూడా ఉండదు. ఇక వీటి వారంటీ విషయానికి వస్తే వీటి యొక్క వారంటీ అనేది మనకి 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ కానీ, కంట్రోల్ కానీ, అలాగే బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి ఒక 1 ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు కనుక హైదరాబాద్ లోకల్లో కనుక ఉన్నారు అని అనుకుంటే మీరు ఫ్రీగా 1 ఇయర్ పట్ట సర్వీస్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చారు అంటే మీకు 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు మీరు ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి ఈ వీడియో చూసినా మీకు ఈ వెహికల్స్ కావాలి, 3 వెహికల్స్ 1,05,000 నేను పే చేస్తాను అనుకుంటే మీకు డిస్ప్లే మీద నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా కొరియర్ అయితే చేస్తారు. డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి పార్సిల్ వచ్చినట్టు వచ్చేస్తాయి అనమాట. సో నియర్ బై మీకున్నటువంటి రైల్వే స్టేషన్కి మీకు ఏదైతే సర్వీస్ అవైలబుల్ ఉంటుందో సో సర్వీస్కి మీకు ఇక్కడైతే కొరియర్ అయితే చేస్తారు. మీరు అక్కడి నుంచి వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇకపోతే మనం వీటి బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 18 లీటర్స్ వరకు దీంట్లో బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్రంట్లోనే మీకు ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు మీరు ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఏదైనా లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కొచ్చుకుంటారు, సో అవన్నీ మీకు వర్షంలో తడవకుండా ఉండాలి అంటే మీకు ఇక్కడ అండర్ సీటింగ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారంటే చార్జర్ కూడా దీంట్లో అయితే మీరు క్యారీ చేయొచ్చు అనమాట. అంత బూట్ స్పేస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మనకి కార్లో కీస్ వస్తుంటాయి కదా, రిమోటెడ్ ఫ్రీక్వెన్సీ కీస్. సో అలా మనకు ఒక 2 కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు మాన్యువల్ కీస్ కూడా 2 ఉన్నాయి. మొత్తం కూడా మనకు ఒక 4 కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఫ్యామిలీలో 4 యూజ్ చేయొచ్చు అనమాట. అంతేకాదు
అంతేకాదు దీంట్లో మనకి లాక్ అన్లాక్ బటన్ కానివ్వండి, అంటే మనము థెఫ్ట్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి పవర్ ఆన్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో రావడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీకు ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కిందనే మనకు ఒక చిన్న స్పేస్ అయితే ఉంటుంది. ఈ స్పేస్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఒకవేళ మీ బడ్స్ కానీ, మీ మొబైల్ కానీ, మీరు ఏదైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్, ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు ఆ ప్లేస్లో అయితే వాటిని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఛార్జింగ్ పెట్టి. అండ్ అంతేకాదు మీకు ఫ్రంట్లో ఏదైతే స్పేస్ ఉందో దీంట్లో మీరు ఈజీగా ఒక 1 లీటర్ బాటిల్ అయితే క్యారీ అయితే చేయొచ్చు అనమాట. మీకు అంత స్పేస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్సీడీ ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్, కాకపోతే ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి మనం మిడ్ డే కండిషన్లో ఉన్నాము, లైక్ 1-2 o'clock ఉన్నాము, మంచి ఎండ్ ఉంది అనుకున్నప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అయితే ఉంటుంది ఎల్ఈడి డిస్ప్లే వల్ల. ఎల్సీడీ అయితే ఇచ్చుంటే బాగుండేది. బట్ మనము ఎల్సీడీ కానీ ఎల్ఈడి కానీ ఏది యూజ్ చేయాలన్నా ఇది లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి సో మనకి ఎక్కువ పెద్దగా దీంతో అయితే అవసరం ఉండదు. ఇక మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మరి మీరు టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు బాగానే ఉంది. అండ్ మనకి సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో టైర్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే, టైర్ వచ్చేసి మనకి 10 inches వీల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో గైస్ ఫైనల్ గా నేను ఈ వెహికల్ ని చాలా సేపు అయితే డ్రైవ్ చేసి చూసాను. సో డ్రైవ్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే, మీరు గనక లోకల్ గా డైలీ యూజ్ చేస్తారు అని అనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ బడ్జెట్ పాయింట్ లో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే న్యాయం చేస్తుంది. 1 year పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే డైలీ నేను ఒక 20-30 kilometers తిరుగుతాను, లేదా ఒక 40 kilometers తిరుగుతాను అని అనుకుంటే అప్ టు 50 kilometers వరకు మీరు ఈ వెహికల్ అయితే ఆరామ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. డైలీ యూసేజ్కి అయితే మీకు ఇది చాలా మనీ సేవ్ అయితే అవుతుంది. సో గైస్ ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వెహికల్ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు డిస్ప్లే మీద నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఆ నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మీకు డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో గైస్ ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.